హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి వర్క్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. ఇది సిల్వర్ కాంబినేషన్, అలానే సారీ కలర్ కాంబినేషన్ బట్టి వర్క్ చేశాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. డిజైన్ వచ్చేసరికి ఇది ఫస్ట్ నెక్ చుట్టూ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఆన్లైన్ గోల్స్ కుట్టుకుంటాను. నెక్స్ట్ దాని పక్కన సారీ కలర్ వైలెట్ కలర్ సారీ కాబట్టి వైలెట్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఆన్లైన్ గోల్స్ కుట్టుకుంటే, ఇక్కడ గోల్డ్ యూస్ చేయకుండా సారీ మొత్తం సిల్వర్ కాబట్టి సిల్వర్ కలర్ బీడ్స్ తీసుకుని ఆన్లైన్ గోల్స్ కుట్టుకుంటాను, అదే బీడ్స్ కుట్టాను. నెక్స్ట్ దాని పక్కనే స్టోన్ లైన్ అటాచ్ చేసి మళ్ళీ దాని పక్కనే సిల్వర్ కలర్ బీడ్స్తో ఇంకొక లైన్ కుట్టాను. అలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వైలెట్ కలర్ సిల్క్ థ్రెడ్తో మళ్ళీ గొలుసు కుట్టాలి. కుట్టేసిన తర్వాత ఈ కుందన్స్ ఉన్నాయి చూసారా, వైలెట్ కలర్ కుందన్స్ స్ట్రైట్గా మొత్తం నెక్ చుట్టూ అటాచ్ చేసి దాని చుట్టూ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ చుట్టూ బార్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెంటర్ పాయింట్లో ఇలాగ 3 ఆకులు వేసుకోవాలి, లీవ్స్. సెంటర్ పాయింట్ వచ్చేసరికి వైలెట్ కలర్ కుట్టాను, అటు ఇటు సిల్వర్ కుట్టాను. అలా కుట్టిన తర్వాత ఇప్పుడు లతలు అనేవి గీసుకోవాలి. ఇలాగా ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఆ విధంగా లతలు వేసుకుని అట్లలో సిల్వర్ కలర్ బీడ్స్ కుట్టాలి. కుట్టి దాని చుట్టూ అవుట్లైన్ కింద సిల్వర్ కలర్ లేకపోతే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నెక్స్ట్ ఈ లతలు ఉన్నాయి కదా, ఈ లతలకి పైకి ఒక ఆకు కిందకు ఒక ఆకు వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ లీవ్స్ అనేవి నేను ఆల్టర్నేట్గా సిల్వరు వైలెట్ కలర్తో గొలుసు కుట్టు అనేది కుట్టి లోడింగ్ అనేది చేశాను లీవ్స్ అనేవి. నెక్స్ట్ మొత్తం అక్కడక్కడ బూటీస్ కోసం నేను ఇక్కడ వైలెట్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసి అట్ల చుట్టూ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టాను. ఈ విధంగా కుట్టుకుంటే మీకు ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. ఈ డిజైన్ మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, లీవ్స్ కలర్స్ అలానే కుందన్స్ కలర్స్ కూడా. ఇదిగోండి అక్కడక్కడ కుందన్స్ అటాచ్ చేశానని చెప్పాను కదా, అవే చూపిస్తాను మీకు ఇక్కడ. ఇప్పుడు ఈ నెక్ ఒకసారి జూమ్ చేసి మీకు దూరంగా క్లియర్గా చూపిస్తున్నాను ఓవరాల్గా నెక్ ఎలా ఉంటుంది అన్నది. దీనికి ఫ్రంట్ నెక్ అలానే హ్యాండ్స్ ఎలా కుట్టాను అన్నది చూపిస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ నెక్ ఎలా కుట్టాను అలానే కుట్టాను. ఇదిగోండి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ మాత్రం హైలైట్గా కుట్టాను. ఏంటంటే ముందు బార్డర్ కింద నెక్ డిజైన్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ డిజైన్లో సెంటర్ పాయింట్ ఎలా కుట్టాను అలానే ఇక్కడ సెంటర్లో లీవ్స్ వేసుకుని అటు ఇటు లతలు వచ్చే విధంగా కుట్టాను. చూస్తున్నారు కదా, దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ పాయింట్ మొత్తం 3 లీవ్స్ కూడా నేను వైలెట్ కలర్ సిల్క్ థ్రెడ్తోనే కుట్టాను. అక్కడక్కడ సిల్వర్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం ఒక కుందని అటాచ్ చేసి దాని చుట్టూ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టి ఎండింగ్ పాయింట్లో ఒక సిల్వర్ బీడ్ అనేది వేశాను. ఈ విధంగా కుట్టుకుంటే మీకు ఓవరాల్గా హ్యాండ్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలానే చాలా హెవీగా కూడా కనిపిస్తుంది. వీటి పిక్స్ అనేవి నేను లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.